లార్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభునందు ప్రేమైన సంఘస్థులందరికీ, అలాగే బంధువులకు, స్నేహితులకు, రక్త సంబంధులకు, ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నా. మరి కొద్ది క్షణాల్లో ప్రార్థన చేసి ఈ కూడికను ప్రారంభిస్తున్నా. కొంచెం ఆలస్యమైంది అని అనుకుంటున్నాను. ఏది ఏమైనా ప్రభు చిత్తం. ప్రార్థన చేసి కూడికను మనము ప్రారంభిద్దాం. ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం, దేవా మీకు స్తోత్రం. దేవాది దేవునికి మనం స్తోత్రాలు చెల్లించేదము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రైన దేవునికి స్తోత్రములు చెల్లించదము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కుమారుడైన దేవునికి స్తోత్రములు చెల్లించదము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్ముడైన దేవునికి మనం స్తోత్రములు చెల్లించదము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ కార్యక్రమం అంతటిని ప్రారంభం నుండి చివరి వరకు దేవుని మహిమార్థముగా జరగాలని మనం దేవునికి స్తోత్రములు చెల్లించదము. రావలసిన బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, సంఘ బిడ్డలు వారందరూ సకాలానికి వచ్చులాగున దేవునికి మనం స్తోత్రాలు చెల్లించేదము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వర్తమానమిస్తున్న దైవదాసులను మరుగు చేసి ప్రభు బలమైన సందేశమును, మనకి ఆదరణకరమైన సందేశమును, హెచ్చరికూడిన సందేశమును దేవుడు తన దాసుని ద్వారా వచ్చులాగున మనం దేవునికి స్తోత్రములు చెల్లించేదము. స్తోత్రం, స్తోత్రం. పాడుతున్న పాటలను, అలాగే కార్యక్రమం అంతటిని కూడా ఆయన అధ్యక్ష వహించి, ఆయన నడిపించి, ఆయన ఆలోచనిచ్చి, తలంపునిచ్చి నడిపించులాగన మనం దేవునికి స్తోత్రములు చెల్లించేదము. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అలాగనే వాతావరణం సమస్తమును దేవుడు అనుకూలపరిచున్నారు. అందును బట్టి మనం దేవునికి స్తోత్రములు చెల్లించేదము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ కూడిక దేవుడే జరిగించినాడు అని అందరూ చెప్పులాగున దేవునికి స్తోత్రములు చెల్లించేదము. స్తోత్రం, స్తోత్రం. ఈ ప్రార్థనకు, ఈ ఆదరణ కూడికకు విరోధముగా క్రియ చేస్తున్న ప్రతి చీకటి ప్రభావములు దేవుడు దూరము చేసి ఆయన బలమైన హస్తములు మనమైపు చాపులాగా నా బారాకర శీకార దాబా దేవునికి మనము స్తోత్రములు చెల్లించేదము. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థించేదము. పరిశుద్ధుడైన మా తండ్రి, బహోన్నతమైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో దేవా, మేమెందు నిమిత్తం ఇక్కడ కూడి ఉన్నాము. దేవా మీరు ఎరుగుదురు. ఇదిగో తల్లిగారు శ్రీమతి దావులూరి రమణమ్మ గారు, దేవా ఇదిగో నీ పిలుపునందుకొని మీ చెంతకొచ్చారు. నరులారా తిరిగి రండి అని పిలిచారు. అదిగో ఆ తల్లిగారు మీరు పిలిచారు, మీ చెంతకొచ్చారు. భూస్థాపన కార్యక్రమం అంతటిని జయప్రదంగా జరిగించారు. ప్రభువా మీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు రాధన కూడిక దేవా వచ్చిన వస్తున్న బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, దేవా సంఘం అందరినీ మీరు ఆశీర్వదించి ఆకృష్ణ దీవించి, దేవా ప్రత్యేకంగా మీ దాసుని అభిషేకించి, మీ దాసుని ద్వారా బలమైన సందేశమును మాకు దయచేయమని. దేవా సమయము కొంచెముగా ఉన్నది, పని ఎక్కువగా ఉన్నది. దేవా మీరే ఆలోచించి నడిపించి మీ నామానికి మైపొందమని మమ్మల్ని అందరినీ, వస్తున్న బిడ్డలందరినీ సమస్తమును మీ చేతులకు అప్పిస్తున్నాం. వాతావరణాన్ని మీ స్వాధీనం ఉంచుకో తండ్రి. మీకే మహిమ, మీకే మహిమ. మా రక్షకుడు, మా విమోచకుడు నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వెతిపులాడుకొని వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒక పాట పాడుకుందాం. ముందు దేవునికి ఒక స్తుతి పాట పాడి, ఆరాధన పాట పాడి ప్రభుని స్తుతిద్దాం. ఆ తర్వాత సమయము దేవుని బిడ్డలకు అనుగ్రహిస్తాం. జ్యోతిమయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే అనే పాట పాడి ప్రభుని మైపరుదాం. జ్యోతిమయుడా,
మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే. పాట పాడుతుండగా మనం మౌనంగా ఉండకుండా మనము కరములు తట్టి ప్రభుని మహిమపరుస్తాం. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి నా మంచి గుమ్మడి, పరలోకపు తండ్రి నా మంచి గుమ్మడి, నీకిష్టమైన పాత్రలు చేయ నన్ను విసివేయక సారెపై నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారెపై. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. అందరికి తెలిసిన పాట, అందరము కలిసి ఈ పాట మనం పాడుకుందాం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాని జీవితం, లోకాన కాదేది శాశ్వతం. పడదాం. కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిది రాని జీవితం, లోకాన కాదేది శాశ్వతం. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమై నిన్ను విడువడు. యేసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు, మరణమైన జీవమైన నిన్ను విడువడు. అంతసేపు కనబడి అంతలోని మాయమయ్యే ఆవిరి వంటిది రాని జీవితం, లోకాన కాదేది శాశ్వతం.
శాశ్వతం. శాశ్వతం. చెమటోచి శుభము విడిచి కష్టము నోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? చెమటోచి శుభము విడిచి కష్టము నోచి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రి దేవుడు నీ ప్రాణమడిగితే శాశ్వతం. అంతసేపు కనబడి అంతలోని మాయమయే ఆవిరి వంటిది రాని జీవితం. కాదేది శాశ్వతం. నా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, నా యేసయ్యా నన్ను కన్న తండ్రి, నా యేసయ్యా పూజింతును పూజార్హుడా, భజింతును భవదీయుడా, పూజింతును పూజార్హుడా, భజింతును భవదీయుడా.
ఊహించితిని. నీవు కాక ఎవరు నాకు లేరయ్యా, నీవు కాక ఎవరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నా సర్వము. క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకొంటిని. క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకొంటిని. తండ్రి నీ ఉన్నావని బ్రతుకుచుంటిని, తండ్రి 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 నీ ఉన్నావని బ్రతుకుచుంటిని. నా కొరకు నీవు, నీ కొరకు నేను, నా కొరకు నీవు, నీ కొరకు నేను, నా కొరకు నీవు, నీ కొరకు నేను, నా కొరకు
నా హృదయముతో నిన్నే నేను నా హృదయముతో నిన్నే నేను ప్రైజ్ ది లార్డ్. నాకు హల్లెలూయా. స్తోత్రం. ఆధారం, నాకు తోడు నీడయ్యున్నా నీ కృపయే ఆధారం, ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయం, నీ నామమే ఆశ్రయము, ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడయ్యున్నా నీ కృపయే ఆధారం,
యూత్ యవన బిడ్డలు చక్కగా పాడి ప్రభుని మైపరుచున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమ పరుస్తాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. వాక్కుకై వేచియుంటెనే నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరగాలి నీ చిత్తమే. ఆమేన్. Praise the Lord. ఆయన తోడు లేకపోతే, ఆయన ప్రేమ లేకపోతే మనం నిలవలేం. ఆమేన్. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకై పదిలపరచుతే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకై పదిలపరచుతే. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము అయ్యా వెలిగించుము నీ ప్రేమతో. ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటెనే నా ప్రార్థన ఆలకించుమా. ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. స్తోత్రం. ఎన్నో ఆపదలు అపాయములు మన దగ్గరికి వస్తున్నప్పటికీ, ఎన్నో వేదనలు మనల్ని తిరిగిపోయినప్పటికీ మన కాపరి అయింది ఆయనే మనల్ని ఆదుకుంటాడు. ఎందుకంటే ఆయన మన కాపరి కనుక మనం ఆయన విడుదల పొందుతాం. మనం ఎల్లప్పుడూ కూడా ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవైనా ఆదుకుంటివే.
లార్డ్. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం కళ్ళు మూసుకున్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో మనం అందరమే వాక్యము నిమిత్తం ఇప్పటి వరకు పాటలతోనూ దేవుడు ఎంతగానో మనము తోడు ఉండి నడిపించిన దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఇంకా వాక్యములో సమయం వచ్చింది కనుక వాక్యము కొరకు ప్రార్థించుకుందాము. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా నాయన, నీ నామమునకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన, ఈ ఉదయకాల సమయంలో నాయన ఈ తల్లి ఆదరణ కోటకు మమ్మల్ని అందరినీ ఈ రీతిగా నువ్వు ఏర్పాటు చేసిన విధానము కొరకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో నాయన నా తండ్రి, ఆ కుటుంబానికి ఆదరణ మీరు దయచేయండి ప్రభా. నీ దాసుడు ద్వారా నాయన వాక్యముతో మీరు మాట్లాడి కుటుంబానికి నెమ్మది, శాంతి, సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. అయ్యా ఇక్కడ నాయన నీ పరిశుద్ధాత్మ నడిపింపు సహాయం మాకు దయచేసి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని నాయన, మరి ముఖ్యంగా కుటుంబానికి నాయన శాంతి సమాధానంతో ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. చివరికి యేసే పరలోకంలో ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు ఎవరెవరో. ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు వదిలిపోతారు. కరుణగల యేసు నీతో ఉంటాడు. కరుణగల యేసు నీతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ధనము నీకుంటే అందరూ వస్తారు. దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు. దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితం లేదురా. యేసుని నమ్మితే మోక్షముందిరా. యేసుని నమ్మితే మోక్షముందిరా. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో. రమణకు గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఆమె నా జీవితంలో ఒక భాగం. ఇద్దరం ఒక తల్లి కడుపులో పుట్టుకుపోయిన అక్క చెల్లిలా కంటే స్నేహితులతో కూడా ఉండేవాళ్ళం. చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. కానీ ఈరోజు నేను ఆ యొక్క గురించి సాక్ష్యం చెప్తాం అనుకోలేదు. అసలు నాకు పాస్టర్ గారి సమయాన్ని ఇచ్చారు. అక్క ఎంత డ్యూటీ చేసినా మేము చేసినా దేవునికి మేము దూరం కాలేదు. ఎంతో మేము దేవునికి చేయాలని ఆశ, సేవ చేయాలని కూడా ఆశ. పాస్టర్ గారికి కూడా చెప్పాము, అయ్యా మేము రిటైర్డ్ అయిపోతే మీ దగ్గర ఉంటాం అయ్యా అని. కానీ
సేవ చేయలేకపోయాం. యేసయ్య మమ్మల్ని క్షమించాలి. అక్క ప్రతి క్షణం యేసయ్య స్తోత్రాలు స్తోత్రాలు అనేది చాలా కష్టపడింది జీవితంలో. ఎన్నో ఒడిదుడుకులు అన్నిట్లో దేవుడే కాపాడాడు. అక్క ఆత్మకి శాంతి ఇవ్వాలని మనసారా కోరుచున్నాం. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం. ఈ సమయములో మనము వాక్యము వినడానికి ముందుగా ఒక చక్కటి గీతాన్ని ఆలపిద్దాం. దేవుని వాక్యం అంటుంది, మనము ఆరాధించేటువంటి దేవుడు మన స్తుతుల మధ్యలో నివసించేటువంటి దేవుడై ఉన్నాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ఉన్నారో వారి మధ్యలో నేను ఉన్నాను అని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు, ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు ఈరోజు సంఘము యొక్క స్తుతుల మీద కూడా ఆసీనుడై ఉండడానికి ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉండగా ఆ దేవదేవుని యొక్క కృప, ఆ దేవదేవుని యొక్క సన్నిధి, ఆ దేవదేవుని యొక్క అభిషేకం మన జీవితాల మీదకు బలముగా దిగివచ్చులాగున దేవుని ఆత్మ ఈ కుటుంబానికి, ఈ కార్యక్రమమునకు వచ్చినటువంటి బంధుమిత్రాదులందరికీ ఆదరణ, సమాధానమును, నిరీక్షణను కలిగించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఈ స్థలములో బలముగా జరుగునట్లుగా ఈ కుటుంబాలకు వ్యతిరేకంగా లేస్తున్నటువంటి ప్రతి చీకటి శక్తుల కార్యాలు లయపరచబడి వచ్చినటువంటి బంధుమిత్రాదులందరినీ కూడా ప్రభు బలపరిచి దీవించి ఆదరించినట్లుగా దేవుని సన్నిధిని మన మధ్యకు మనము ఆహ్వానిద్దాం. ఆ దేవుని సన్నిధి చేత మనము నింపబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆలకించుడి ప్రభుని స్వరము వినబడుచున్నది. ఆలకించుడి ప్రభుని స్వరము వినబడుచున్నది. ఆలకించుడి ప్రభుని స్వరము వినబడుచున్నది. ఇదిగో నా ప్రభువు అతి త్వరలో వచ్చుచున్నాడు. ఇదిగో నా ప్రభువు అతి త్వరలో వచ్చుచున్నాడు. ఆనందం ఆనందం ఎంతో ఆనందం, ప్రభు యేసుని సహవాసం ఎంతో సంతోషం. ఆనందం ఆనందం ఎంతో ఆనందం, ప్రభు యేసుని సహవాసం ఎంతో సంతోషం. ఆలకించుడి ప్రభుని స్వరము వినబడుచున్నది. ఆలకించుడి ప్రభుని స్వరము వినబడుచున్నది. ఆయన స్వరమును వినడానికి మనం సిద్ధపడాలి. ఆయన ఎటువంటి వాడంటే ధవళవర్ణుడు, రక్తవర్ణుడు, అతి పరిశుద్ధుడు. ధవళవర్ణుడు, రక్తవర్ణుడు, అతి పరిశుద్ధుడు. ఎవరు సాటి లేరు పోటీ నాదు ప్రభు యేసుకు. ఎవరు సాటి లేరు పోటీ నాదు ప్రభు యేసుకు. ఆనందం ఆనందం ఎంతో ఆనందం, ప్రభు యేసుని సహవాసం ఎంతో సంతోషం. ఆనందం ఆనందం
ఆనందం. ప్రభు యేసుని సహవాసం ఎంతో సంతోషం. ఆలకించుడి ప్రభుని స్వరము వినబడుచున్నది. ఆలకించుడి ప్రభుని స్వరము వినబడుచున్నది. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఆరాధన చేద్దాం. దేవుని సన్నిధిలో దేవుని శక్తిని మనం పొందుకుందాం. దేవుని ఆత్మచేత నింపబడదాం. దేవుని ఆత్మ నడిపింపులోనికి మనం వద్దాం. Glory Jesus. పాపం తీసి శుద్ధి చేసి సౌందర్యమునిచ్చును. పాపం తీసి శుద్ధి చేసి సౌందర్యమునిచ్చును. ప్రభుని పైనే ఆనుకొనుచు సాగిపోయేదను. ప్రభుని పైనే ఆనుకొనుచు సాగిపోయేదను. ఆనందం ఆనందం ఎంతో ఆనందం. ప్రభు యేసుని సహవాసం ఎంతో సంతోషం. ఆనందం ఆనందం ఎంతో ఆనందం. ప్రభు యేసుని సహవాసం ఎంతో సంతోషం. ఆలకించుడి ప్రభుని స్వరము వినబడుచున్నది. ఆలకించుడి ప్రభుని స్వరము వినబడుచున్నది. Yes, Lord. ఈ స్థలమంతా దేవుని సన్నిధి దిగి వచ్చులాగున, దేవుని మహిమగల కార్యాలు మన మధ్యలో జరుగులాగున, నిజమైనటువంటి సంతోష సమాధాన ఆదరణ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించులాగున. ప్రతి ఒక్కరు దేవునితో కలుసుకుందాం. దేవుని ఆరాధిద్దాం. మేఘారూఢుడై ప్రభువు త్వరగా రానయ్యున్నాడు. మేఘారూఢుడై ప్రభువు త్వరగా రానయ్యున్నాడు. మహిమ ధరించి మేఘములపై సాగిపోయేదము. మహిమ ధరించి మేఘములపై సాగిపోయేదము. ఆనందం ఆనందం ఎంతో ఆనందం. ప్రభు యేసుని సహవాసం ఎంతో సంతోషం. ఆనందం ఆనందం ఎంతో ఆనందం. ప్రభు యేసుని సహవాసం ఎంతో సంతోషం. ఆనందం ఆనందం ఎంతో ఆనందం. ప్రభు యేసుని సహవాసం ఎంతో సంతోషం. ఆనందం ఆనందం ఎంతో ఆనందం. ప్రభు యేసుని సహవాసం ఎంతో సంతోషం. 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 హల్లెలూయా. మరి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి మంత్రమైన తండ్రి, ఈ సమయంలో ప్రభా నీ కుమార్తె తల్లిగారు ప్రభ గతించినటువంటి డిసెంబర్ 2వ తారీఖున ఈ లోకయాత్ర ముగించుకొని ఇదిగో ప్రభువా నీ సన్నిధి చేరి ఉండగా ఆ తల్లి గారిని దూరపరుచుకున్నటువంటి
ఈ కుటుంబాలకు ఆదరణ, నిరీక్షణ, సమాధానము పరిశుద్ధాత్మ ద్వారా కలుగునట్లుగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రార్థనా కోడికను బట్టి మీకు స్తోత్రాలు. ఎంతమంది బిడలైతే ఈ కుటుంబాన్ని ఆదరించుటకు, మీతో సహవాసము చేయుటకు, మీ సహవాసములో ఉన్నటువంటి పరలోక ఆశీర్వాదాల్ని అనుభవించుటకు వచ్చి ఉన్నారు. ఈ సంశిష్టం ద్వారా ఎంతమంది బిడలు నీ వాక్యాన్ని వినడానికి మీరు సిద్ధపరుస్తున్నారు, వారి జీవితాల్లో ఇప్పుడే పరిశుద్ధాత్మ ద్వారా నీ వాక్యపు లోతుల్లోనికి బిడలు నడిపించబడి నిజమైనటువంటి ఆదరణ పొందుకుందురుగాక, నిజమైన సమాధానాన్ని పొందుకుందురుగాక. ప్రభు, జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమమును మీరే మీ నామ మహిమార్థమై మీరు జరిగించి మహిమ పొందుకొనమని, వినగల చెవులను గ్రహించే మనస్సును పదిబిడ్డలకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మరి సమయంలో దేవుని వాక్యములో నుంచి మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ భూమి మీద చాలా మంది బిడ్డలు పుడుతున్నారు, మరణిస్తున్నారు. అయితే మానవుడు తల్లి గర్భములో నుంచి ఈ భూమి మీదకు వచ్చినట్లుగా మానవుడు మరణానంతరం ఎక్కడికి వెళుతున్నాడు? మానవుని యొక్క మరణము తరువాత మానవునికి జీవితం ఉందా? ఈ లోకములో చాలా రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. మరణించినటువంటి మానవుడు మరలా వేరే తల్లి గర్భములో మరొక జన్మనెత్తుతాడు అనేటువంటి కొన్ని సిద్ధాంతాలు. మరికొన్ని సిద్ధాంతాలు మరణించినటువంటి వ్యక్తి ఏదో ఒక రూపములోకి మారిపోతాడు. అంటే జంతువులుగానో పక్షులుగానో రకరకాల రూపాల్లోకి మారిపోతారు అనేటువంటి మరికొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. నాస్తికులైతే వేటిని నమ్మరు, కానీ వాళ్ళు చెప్పేది మానవుడికి ఉండేటువంటి జీవితం ఒకటే, మానవుడు మరణించిన తర్వాత వాడి ఆత్మ గాల్లో కలిసిపోద్ది అంటారు. ఎవరు? నాస్తికులు. ఇలా భూమి మీద రకరకాల సిద్ధాంతాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో కొంతమంది శాస్త్రవేత్తలు కొన్ని రీసెర్చ్లు చేసి మానవుని యొక్క మరణం వాని జీవితానికి అంతము కాదు అని చెప్పారు. మరి మానవుని యొక్క మరణం వాని జీవితానికి అంతము కాదు అన్నప్పుడు మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మానవుని జీవితం ఏమవుతుంది అనేదానికి సరైనటువంటి ఆన్సర్లు వాళ్ళ దగ్గర లేవు. కానీ బైబిల్ అంటుంది మానవుడు ఒక్కసారి పుడతాడు, ఒక్కసారి మరణిస్తాడు. హల్లెలూయా. మానవుడు ఒక్కసారి పుట్టి ఒక్కసారి మరణిస్తాడు, అటు తరువాత తీర్పు జరుగును. మానవుడు ఈ భూమి మీద చేసినటువంటి క్రియలను బట్టి, మానవుడు ఈ భూమి మీద చేసినటువంటి కార్యములను బట్టి మానవుని ఆత్మ ఏదో ఒక రోజు తీర్పు దినము జరగబోతోంది. ఆ రోజు దేవుని సముఖములో నిలబడాలి. హల్లెలూయా. వారు మంచి చేసినా గాని, వారు చెడ్డ చేసినా గాని, ప్రతి మానవుడు దేవుని న్యాయపీఠము ఎదుట నిలబడాలి. అందుకనే దేవుని వాక్యములో మనం కనుక గమనిస్తే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు రాసినటువంటి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం
9 వర్సెస్ నుంచి ఒకసారి మనం చదువుదాం. 9-10 వచనాలు. కావున దేహమందునను దేహము విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. హల్లెలూయా. చూడండి, ఈ భూమి మీద ఈ దేహముతో జరిగించేటువంటి కార్యాలు, ఈ భూమి మీద ఈ దేహముతో జరిగించేటువంటి క్రియలు, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే ప్రతి వానికి దేవుడు ఒకరోజు తీర్పు తీర్చేటువంటి రోజు రాబోతోంది. ప్రతి వాడును ఆయన న్యాయ సింహాసనము ఎదుట నిలబడేటువంటి ఒక రోజు రాబోతోంది. ఈ భూమి మీద చాలా మంది అనుకుంటుంటారు, దేవుడికి కావలసింది నా ఆత్మ కదండి, నా దేహం కాదు కదా. నా దేహాన్ని తీసుకుని పోయి మరణించిన తర్వాత ఆ సమాధి పెట్టలోనో లేకపోతే ఆ సమాధిలో మట్టిలోనే కలిపేస్తారు నన్ను. ఆ తర్వాత నా దేహము కుళ్ళిపోతుంది, నా దేహము మట్టి అయిపోతుంది. కాబట్టి ఈ దేహంతో ఏం చేసినా కానీ ఏం ప్రయోజనం? ఈ దేహముతో నేను ఏ చెడు పనులు చేసినా, ఏ మంచి పనులు చేసినా ఈ దేహం ఏమవుతుంది? ఒకరోజు మట్టిలో కలిసిపోతుంది. కాబట్టి ఈ దేహముతో నేను ఏమైనా చేసుకుంటాను. దేవుడికి కావలసింది ఏంటి? ఆత్మ మాత్రమే. దేవుడికి ఏం కావాలి? ఆత్మ మాత్రమే కావాలి. కాబట్టి నా దేహముతో నేను ఏమైనా చేసుకుంటాను అని ఈరోజు అనేకులు తమ దేహమును తమకు ఇష్టము వచ్చినట్లుగా వాడేసుకుంటున్నారు. చూడండి, ఈ దేహముతో జరిగించేటువంటి ప్రతి క్రియ, ప్రతి కార్యము దేవుని వాక్యం అంటుంది అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించు వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. హల్లెలూయా. చూడండి, ఈ దేహము మనకు దేవుని వలన అనుగ్రహించబడింది. నీ తల్లిదండ్రులు నీకు ఇస్తే వచ్చింది కాదు. ఈ దేహం నీకు ఎట్ట వచ్చిందంటే మా అమ్మ ఇచ్చింది, మా నాయన ఇచ్చాడు కాదు. ఈ దేహము దేవుని చిత్తములో, దేవుని హస్తముల ద్వారా దేవుడు నిన్ను రూపించి ఆయన నీకు ఈ దేహాన్ని ఇచ్చాడు. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనములో దేవుని వాక్యం అంటుంది, నేల మంటి నుండి దేవుడు నరుని తన స్వహస్తములతో చేశాడు అని. హల్లెలూయా. మానవుడు ఎలా చేయబడ్డాడు? నేల మంటిలో నుండి చేయబడ్డాడు. నేల మంటిలో నుండి మానవుణ్ణి చేసినటువంటి దేవుడు అదే మానవుని ప్రక్కటముకలో నుండి కూడా ఏం చేశాడు? ఒక స్త్రీని చేశాడు. వారి ఇద్దరి ద్వారా తల్లి గర్భములో మానవుల్ని రూపించేది కూడా ఆయనే. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14వ వచనంలో మనం గాని గమనిస్తే దేవుని వాక్యం అంటుంది, ఏమంటున్నాడు? స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను మరుచునా? వారైనను మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతులతో నిన్ను చెక్కి ఉన్నాను. హల్లెలూయా. మన దేహాలను ఎవరు చెక్కారు? మన శరీరాలను ఎవరు చెక్కారు? ఈ దేహములో ఆత్మను ఎవరిచ్చారు? మన సృష్టికర్త అయినటువంటి దేవుడు, జీవము కలిగినటువంటి దేవుడు, సమస్త ప్రాణులకు ఆధారమైనటువంటి దేవుడు. ఆయన భూమిని, ఆకాశములను, అందులో ఉన్న చరాచర సృష్టిని నోటి మాట చేత కలుగజేసినటువంటి ఆ దేవుడు మానవునికి ఒక రూపాన్నిచ్చి ఆ దేహములో దేవుడు మానవునికి ఆత్మను ఉంచాడు. చాలా మంది అనుకుంటుంటారు
దేవుడు ఆత్మనే పట్టించుకుంటాడు కానీ దేవుడు దేహాన్ని పట్టించుకోవట్లేదు. కాబట్టి దేహాన్ని మేము ఎక్కడికైనా తిప్పుతాం, ఈ దేహంతో మేము ఏమైనా చేస్తాం, మా శరీరం, మా దేహం, మా ఇష్టం అని ఈ దేహాన్ని వీళ్ళేదో తయారు చేసుకున్నట్లుగా, వీళ్ళేదో కొనుక్కున్నట్లుగా ఇది నాది 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 అని మాట్లాడతాడు. కానీ నీ దేహం మీద నీకు ఎటువంటి అధికారము లేదు. హల్లెలూయా. నీ పుట్టుక నీ చేతుల్లో లేదు, నీ మరణం నీ చేతుల్లో లేదు. మనమందరము కూడా దేవుని హస్తములలో రూపించబడ్డాం. నరులారా తిరిగి రండని ఆయన పిలిచినప్పుడు మన దేహములను విడిచిపెట్టి మనము వెళ్ళిపోవాలి. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక మాట ఏంటంటే, ఈ దేహముతో మనము జీవించి ఉన్నప్పుడు మనము చేసేటువంటి పనులు మనకు నిత్య జీవానికా లేకపోతే నిత్య మరణానికా అనేటువంటి విషయాన్ని మనకు గుర్తు చేస్తాయి, మనకు తెలియజేస్తాయి. అది మనల్ని డిసైడ్ చేస్తాయి. చూడండి, నీ దేహంతో నీవు కానీ పాప సంబంధం అనేటువంటి కార్యాలు చేస్తున్నావు అనుకోండి. ఒక వ్యక్తి త్రాగుతూ, ఒక వ్యక్తి తిరుగుతూ, ఒక వ్యక్తి లోకానుసారంగా జీవిస్తూ, ఒక వ్యక్తి దేవుని మాటకు లోబడకుండా, తల్లిదండ్రుల మాటకు లోబడకుండా, దేవుని సేవకుల మాటకు లోబడకుండా, మంచికి లోబడకుండా ఎవరైతే తమ ఇష్టానుసారముగా జీవిస్తూ ఉంటారో వారు మరణించినప్పుడు వారి దేహములు, గుర్తుపెట్టుకోవాలి మాటని, వారి దేహములు కూడా ఏమవుతాయి? అందరిలాగే సమాధి చేయబడతాయి. వారిని కూడా పెట్లో పెట్టచ్చు, వారికి కూడా పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయొచ్చు, వారిని కూడా మంచిగా సమాధి చేయొచ్చు. ఈ లోకస్తులు కూడా మరణించినప్పుడు ఏం చేస్తున్నారు? చక్కగా ఆర్భాటంగా ఆడంబరంగా సమాధి చేస్తున్నారు. చూడండి, పాపములో మునిగి తేలుతున్నటువంటి క్రైస్తవులు కూడా సమాధి చేయబడుతున్నారు. అయితే ఒక వ్యక్తి యేసు క్రీస్తుని నమ్ముకొని తన పాపములను విడిచిపెట్టి పరిశుద్ధతను కలిగి నీతిగా జీవిస్తూ బాప్తిస్మం పొందుకొని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని యేసుక్రీస్తు శరీరములో రక్తములో చెయ్యి వేస్తూ ఏ వ్యక్తి అయితే ఈ భూమి మీద పరిశుద్ధంగా జీవిస్తున్నాడో వారు మరణించినప్పుడు కూడా ఏమవుతుంది? వారు కూడా సమాధి చేయబడుతున్నారు. ఇప్పుడు మనం 3 రకాల సమాధులను చూస్తున్నాం. మొదటి సమాధి ఏమో అన్యుల సమాధి, అంటే యేసుక్రీస్తుని ఎరగనటువంటి వాళ్ళ సమాధి. వాళ్ళు కూడా ఆడంబరంగానే చేస్తున్నారు. చరమత అనుకుంటుంటారు. అట్లాంటి సమాధి కార్యక్రమాలను చూసి మేము కూడా చనిపోతే మాకు కూడా ఇంత గ్రాండ్గా జరగాలండి సమాధులను కోరుకుంటుంటారు కదా. చందనపు కట్టెలతో లేకపోతే ఆర్భాటాలతో రకరకాలుగా ఈ లోక సంబంధం అనేటువంటి ఆర్భాటాలతో ఏం చేస్తున్నారు? ఆ సమాధి కార్యక్రమాలు జరుపుతున్నారు. అదేవిధంగా లోక సంబంధంగా, పాప సంబంధంగా వారు పేరుకు క్రైస్తవులే, కానీ వారి నోరు తెరిస్తే పాప సంబంధం అనేటువంటి మాటలు, దుర్మార్గపు మాటలు, బూతు మాటలు. చూడండి, ఈ లోక సంబంధం అనేటువంటి ఆడంబరాలు, ఈ లోక సంబంధమైనటువంటి వ్యసనాలతో మగ్గిపోతూ, ఏం పేరు అనేది? నా పేరు క్రైస్తవుల పేరండి, మా నాయన పెట్టాడు, మా అమ్మ పెట్టాడు. మరి క్రైస్తవుల పేరు పెట్టుకొని, యేసు ప్రభు పేరు పెట్టుకొని, బైబిల్లో పేరు పెట్టుకొని ఏం అలవాట్లు అంటే అదే ఇది ఇదే కదా. అంటే వీళ్ళంతా ఎవరు? క్రీస్తు పేరు ధరించుకునేటువంటి నామకార్థులు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, మీ వలననే కదా అన్య జనుల మధ్య నా నామము దూషించబడుతుంది అనుకుంటుంటాడు. నేను ఏం చేసినా కానీ పుట్టుకతో క్రైస్తవుని కదా, నేను ఏం చేసి చనిపోయినా కానీ నేను ఆ పాస్టర్ గారు వచ్చి నా సమాధి పీఠ దగ్గర ప్రార్థన చేయగానే పరలోకానికి వెళ్ళిపోతానన్న భ్రమలో ఉంటారు చాలా మంది. చూడండి, దేవుని వాక్యం అంటుంది, ఈ భూమి మీద నామకార్థకంగా జీవించినటువంటి వారు కూడా ఏమవుతున్నారు? చక్కగా సమాధి చేయబడుతున్నారు. వాళ్ళ సమాధి కార్యక్రమం భలే జరిగిందండి. ఎట జరిగిందంట? భలే జరిగిందంట అని భలే మెచ్చుకుంటుంటా. సమాధి కార్యక్రమాలే జరుగుతాయి అంతే. దాన్ని ఎవరు చేస్తున్నారు? మనుషులు చేస్తున్నారు, రక్త సంబంధికులు చేస్తున్నారు, బంధుమిత్రులు చేస్తున్నారు. సమాధి కార్యక్రమాలు చేసేది ఎవరు?
మనుష్యులు, వాళ్ళు ఎవరైనా కావచ్చు. అయితే యేసు ప్రభువుని తన జీవితములో నమ్ముకొని, ఈరోజు చాలా మంది యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోరో తెలుసా? యేసు ప్రభుని నమ్ముకొని ఆయన మందిరానికి పోతే ఎక్కడ పాపమును విడిచిపెట్టవలసి వస్తుందో, ఎక్కడ శాపగ్రస్తమైనటువంటి వాటిని విడిచిపెట్టవలసి వస్తుందో, దీన్ని విడిచిపెట్టడం వాళ్ళకి ఇష్టం లేక, మాకు యేసు ప్రభు వద్దు, మాకు దేవుని రాజ్యం వద్దు, మీరే పోండి, మాకు ప్రార్థన వద్దు అని యేసు ప్రభుని, పరిశుద్ధుడైన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి దూరంగా పెడుతున్నారు. ఎందుకు? వీళ్ళు పాపానికి దగ్గరగా ఉండాలని. మరణించిన తర్వాత మళ్ళీ ఎవరు కావాలి వీళ్ళకి? ఆ చర్చిలో ఉండే పాస్టర్ గారే వచ్చి సమాధి చేయాలి. పాస్టర్ గారు ఎక్కడున్నావు? చర్చికి మాత్రం రాగానే వచ్చి ఏం చేయాలా? సమాధి కార్యక్రమం చేయాలి, మహిళల్లో పెళ్లిళ్ళు చేయాలి, మహిళల్లో పేరెంటాలు చేయాలి, దానికి కావాలి పాస్టర్లు వీళ్ళకి. కానీ వాళ్ళ మాట విని నిత్య జీవాన్ని పొందుకొని వారు దేవుని యొక్క మహిమలో ప్రవేశించడానికి మాత్రం వాళ్ళకి దేవుడు వద్దు, దైవజనులొద్దు, సంఘము కూడా వద్దు వాళ్ళకి. హల్లెలూయా. చూడండి, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ మాటలు మనతో చెప్తున్నాడంటే, గతించినటువంటి 2వ తేదీన తల్లిగారు దావులూరి రమణమ్మ గారు ఈ లోకయాత్ర ముగించుకొని వెళ్ళిపోయారు. కానీ ఒకరోజు రాబోతుంది, అది ఏ క్షణమో మనకు తెలియదు. మనము కూడా అదే మార్గములో వెళ్ళవలసిన వారమే. దావీదు తన చివరి కాలంలో అన్నాడు, నేనును నా పితరుల వలె వారి మార్గములో ప్రయాణించడానికి వెళుతున్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటి? నేను కూడా ఒకరోజు సమాధిలోనికి వెళ్ళాలి. అయితే నా దేహము సమాధిలో పాతి పెట్టే ముందు ఈ దేహము పాపముతో నిండిన దేహముగా ఉండకూడదు, ఇది పరిశుద్ధమైన దేహముగా ఉండాలి. నా దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేసే దేహముగా ఉండాలి. నా దేవుడు మెచ్చుకునేటువంటి దేహముగా ఉండాలి. అంటే నేను ఈ భూమి మీద నాకివ్వబడిన సమయాన్ని, నాకివ్వబడినటువంటి అవకాశాలని, నాకివ్వబడినటువంటి పరిస్థితుల్ని, వనరుల్ని దేవుని మహిమకై నేను వాడాలి అని దావీదు ఒక డిసైడ్ చేసుకొని దేవునికి మహిమకరంగా జీవించడానికి ఇష్టపడ్డాడు. చూడండి ప్రియ దేవుని సంగమా, ఈ లోకములో పరిశుద్ధుడైన దేవుడు యేసు ప్రభుని నమ్ముకొని, సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఆ యేసు ప్రభుని నమ్ముకొని ఎవరైతే తన పాప జీవితాన్ని సమాధి చేస్తారో, ఎవరైతే తమ పాప జీవితాన్ని విడిచిపెడతారో, దాన్ని అసహించుకుంటారో, యేసు క్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన రక్తముతో కడగబడి బాప్తిస్మము తీసుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడి, అభిషేకముతో నింపబడి దేవుని ఆత్మ చేత నడిపించబడుతుంటారో, ఆయన పరిచర్యలో వాడబడుతుంటారో, అటువంటి వారు మరణించినప్పుడు వారు కూడా సమాధి చేయబడుతున్నారు. హల్లెలూయా. వారు కూడా ఏమవుతున్నారు? సమాధి చేయబడుతున్నారు. అన్యులు సమాధి చేయబడుతున్నారు, నామకార్థ క్రైస్తవులు సమాధి చేయబడుతున్నారు. దేవుని చేత నడిపించబడుతున్న దేవుని బిడ్డలు కూడా. అయితే ఈ 3 రకాల సమాధుల్ని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఈ 3 రకాల సమాధుల్ని మనుష్యుల దృష్టిలో లోకస్తుల సమాధులు, నామకార్థ క్రైస్తవుల సమాధులు ఎట్లున్నాయి? ఘనంగా కనపడుతున్నాయి. ఎట్లా కనపడుతున్నాయి? ఘనంగా, మంచివిగా, ఆర్భాటంగా కనపడుతున్నాయి. కానీ నిజమైనటువంటి దేవుని బిడ్డల సమాధులకి ఈ లోకము విలువ ఇవ్వదు, కానీ దేవుడు విలువనిస్తున్నాడు. హల్లెలూయా. ఎవరు విలువనిస్తున్నారు? దేవుడు విలువనిస్తున్నాడు. ఇప్పుడు ఒకానొక రోజు ఆయన రాబోతున్నాడు. ఒకానొక రోజు ఆయన రాబోతున్నాడు. వచ్చినటువంటి ఆయన, నరులారా లేవండి అని ఆయన పిలిచినప్పుడు ఈ 3 రకాల గుంపులున్నాయి, సమాధి గుంపులు. ఈ యొక్క అన్యుల సమాధుల గుంపులు అలాగే ఉంటాయి అక్కడ. ఎందుకు? అవి లోకస్తుల సమాధులు గనక.
నామకార్థ క్రైస్తవుల సమాధులు ఉంటాయి. అవి కూడా అలాగే తెరవబడవు, అలాగే ఉంటాయి. ఎందుకంటే దాన్ని మూసింది ఎవరు? మనుష్యులు. ఆ దేహాల్లో ఏమి లేదు, పరిశుద్ధత లేదు. దేవునికి సంబంధించిన కార్యాలు, దేవునికి సంబంధించిన క్రియలు ఆ దేహములో దేవుడు కనబట్టం లేదు. అంత లోక సంబంధమైన ఆచారాలు, పద్ధతులు, సాంప్రదాయాలతో మగ్గిపోయినటువంటి ఆ దేహాలు, కుళ్ళిపోయినటువంటి ఆ దేహాలు అలాగే విడవబడతాయి. కానీ యేసు క్రీస్తు రక్తము చేత కడగబడి, దేవుని వాక్యము చేత నింపబడి, దేవుని పరిచర్యకు తమ జీవితాల్ని అప్పగించుకొని, దేవుని కొరకు మాత్రమే, దేవుని మహిమ కొరకు మాత్రమే ఈ లోకములో జీవించి మరణించి నిద్రిస్తున్న వారి శవాలు, దేహాలు పునరుద్ధాన దేహాలుగా మార్పు చెంది మహిమా దేహాలుగా లేపబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేహాలు ఏమవుతాయి? మహిమా దేహములుగా, అక్షయమైన దేహములుగా లేపబడతాయి. క్రైస్తవుని యొక్క మరణము చూడండి, దేవుని వాక్యములో మనం కానీ గమనిస్తే, దేవుని వాక్యములో మనం కానీ గమనిస్తే క్రైస్తవుడికి మరణం లేదు. హల్లెలూయా. ఏమి లేదు? క్రైస్తవుడికి మరణం లేదు. యేసు ప్రభు అన్నాడు, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనము నుండి మనం కానీ గమనిస్తే, యేసు ప్రభు అంటాడు, పునరుద్ధానమును జీవమును నేనే, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. హల్లెలూయా. మన పాపముల చేత, అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనలను బ్రతికించెను. బ్రతికిన మనము యేసు క్రీస్తునందు విశ్వాసముంచి ఆ విశ్వాసము కొనసాగించబడితే మరలా మన మీద మరణము ఏలుబడి చేయదు. హల్లెలూయా. మనము శాశ్వత కాలము జీవించేటువంటి వారముగా ఉంటాం. అందుకనే ప్రియ దేవుని సంగమా, ఈ సమయములో ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనం ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ లోకములో మరణించే లోపు నా దేహములో ఉన్న పాపమును నేను విడిచిపెట్టాలి. నా దేహము పరిశుద్ధమైన దేహముగా, నా దేహము దేవుని మహిమపరిచే దేహముగా, నా దేహము దేవుని ఆరాధించే దేహముగా ఈ లోకములో కొనసాగించబడుతూ నేను గాని నిద్రిస్తే నా ప్రభువు వచ్చినప్పుడు ఆయన నన్ను లేపుతాడు. హల్లెలూయా. ఆయన నన్ను లేపుతాడు. చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 42వ వచనము నుండి ఒకసారి మనం గాని గమనిస్తే ఆ మాటలు మనం చదువుదాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం, మృతుల పునరుద్ధానమును అలాగే మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి, శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. అక్షయమైనదిగా. హల్లెలూయా, హల్లెలూయా. విత్తబడేటప్పుడు ఎట్లా విత్తబడుతుంది? క్షయమైపోయే, పాడైపోయే. మనిషి చనిపోగానే ఏమంటారు వచ్చి బంధువులు? ఎప్పుడు ఏంది ఎత్తుబడి? ఎప్పుడు పాతి పెట్టేది? ఎప్పుడు పాతి పెట్టేది అంటే అర్థం తెలుసా? ఎప్పుడు పారేసి వచ్చేది? ఏ రూపములైనా, ఏ రూపములైనా నువ్వు గ్రాండ్గా ఎత్తుకొనుబో, మామూలుగా ఎత్తుకొనుబో, మొత్తానికి ఏం చేసి వస్తున్నావు? పారేసి వస్తున్నావు. మర్యాదపూర్వకంగా మళ్ళీ ఇంటికి తెచ్చుకుంటావా? ఏమండి, మా అమ్మ చచ్చిపోయింది, మా నాయన చచ్చిపోయాడు, మా నాయన నాకు కావాలా అని చెప్పేసి మళ్ళీ సమాధి తోటకి వెళ్ళి తవ్వుకొని తీసుకొచ్చి పెట్టుకుంటామా? అదే బంగారం అయితే, అదే వజ్రాలు వెండి అయితే మన మనసు అంతా ఆడ జరుగుతూ ఉంటుంది. బాగా గమనించండి. కానీ చనిపోయిన దేహానికి ఏమి లేదు? విలువ లేదు, విలువ లేదు. అయితే క్రైస్తవుని దేహాన్ని గురించి దేవుని వాక్యం అంటుంది,
యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి మిగుల విలువ కలది. హల్లెలూయా. ఎవరి మరణం? యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది. ఆయన మన మరణానికి కూడా ఏమిస్తున్నాడు? ఒక వాల్యూ ఇస్తున్నాడు. చూడండి, నిజమైనటువంటి దేవుని బిడ్డల దేహములు అవి పాతి పెట్టబడడం లేదు. గుర్తుపెట్టుకోండి ఆ మాటని. అవి ఏం పట్టట్లేదు? పాతి పెట్టబడట్లేదు. అవి భూమిలో విత్తబడుతున్నాయి. హల్లెలూయా. ఒక విత్తనమును మనం ఎలా విత్తుతామో అదే విధంగా ఈ మృత దేహాన్ని మనం తీసుకువెళ్ళి ఏం చేస్తున్నాం? విత్తుతున్నాం. విత్తబడినటువంటి ఆ విత్తనములో, ఆ దేహములో పునరుద్ధాన శక్తి ఉంటే, హల్లెలూయా, ఆ దేహంలో ఏముండాలి? దేవుని ఆత్మ ఉండాలి, పునరుద్ధాన శక్తి ఉండాలి. అందుకనే చెప్తాం, ఆదివారం పూట మందిరానికి రండి, ఆరాధనకి రండి, వచ్చి దేవుని అభిషేకం పొందుకోండి, దేవుని ఆత్మచేత నింపబడండి. ఎందుకంటే నువ్వు మరణించినా నీ ఎముకల్లో ఉన్న అభిషేకం మరణించదు. హల్లెలూయా. చూడండి, ఎలీషా అనేటువంటి భక్తుడు మరణించినప్పుడు భౌతికంగా ఆయన మరణించాడు, కానీ ఆయన శల్యములలో, ఆయన ఎముకల్లో ఏముంది? పునరుద్ధాన శక్తి ఉంది. అందుకనే ఎలీషా దేహము ఎక్కడైతే పెట్టబడిందో, ఒక యుద్ధము జరిగినప్పుడు ఒక సైనికుని శవాన్ని తీసుకొచ్చి ఎలీషా శల్యముల పక్కనే పెట్టారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఎలీషా ఎముకలకు ఈ దేహము తగిలిందో, ఈ దేహములోనికి ప్రాణం వచ్చి లేచి కూర్చున్నాడు. ఎవడు? ఆ సైనికుడు లేచి కూర్చున్నాడు. అంటే అర్థం ఏంటి? ఎలీషా ఎముకల్లో ఏముంది? అభిషేకం, పునరుద్ధాన శక్తి. నీవు దేవుని ఆత్మచేత నింపబడితే, దేవుని ఆత్మచేత నడిపించబడితే, నీ ఎముకల్లో ఉన్న ఆ పునరుద్ధాన శక్తి ఆయన వచ్చినప్పుడు నిన్ను మరలా సజీవునిగా పైకి లేపుతుంది. హల్లెలూయా. చూడండి, దేవుని ఆత్మ ఎవరైతే పొందుకుంటారో, దేవుని ఆత్మ చేత ఎవరైతే నింపబడతారో, దేవుని ఆత్మ చేత ఎవరైతే నడిపించబడతారో, వారు ఈరోజు భౌతికంగా మనకు దూరం అవ్వచ్చు, ఈరోజు భౌతికంగా వారు పాతి పెట్టబడవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, వారు పాతి పెట్టబడడం కాదు, వారు విత్తబడుతున్నారు. హల్లెలూయా. విత్తబడినటువంటి ఆ దేహం ఏమవుతుంది? పునరుద్ధాన దినమందు మరలా పైకి లేస్తుంది. విత్తనము ఏ విధంగా అయితే తన రూపాన్ని కోల్పోయి ఒక మొక్కగా బయటకు వస్తుందో, ఒక చెట్టుగా బయటకు వస్తుందో, అదే విధంగా విత్తబడినటువంటి ఈ మట్టి దేహము లేచేటప్పుడు మట్టిగా లేదు, ఇంకా మహిమ గల దేహముగా, అక్షయమైన దేహముగా, పునరుద్ధాన దేహముగా, బలమైన దేహముగా లేపబడుతుంది. హల్లెలూయా. నీ దేహము అలా లేపబడాలి అంటే నీ దేహములో ఏముండాలి? రక్షణ, అభిషేకం ఉండాలి. నీ శరీరము మారు మనస్సు పొంది బాప్తిస్మము పొందిన అనుభవాన్ని పొందుకోవాలి. నీ ఆత్మ పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుకున్న అనుభవాన్ని కలిగి ఉండాలి. ఎవరైతే ఈ అనుభవాన్ని కలిగి ఉంటారో వారికి దేవుడిచ్చేటువంటి నిరీక్షణ, వారికి దేవుడిచ్చేటువంటి ఆదరణ ఏమిటి అంటే, బూర మ్రోగును మృతులు సజీవులుగా లేపబడతారు. హల్లెలూయా. బూర మ్రోగును మృతులు సజీవులుగా లేపబడతారు. ఇంత గొప్ప నిరీక్షణ యేసు క్రీస్తుల తప్ప ఇక ఎక్కడ కూడా లేదు. సస్తే ఏమవుతావు? మళ్ళా ఇంకో జన్మలో పుడతా, మళ్ళీ ఇంకో జంతువుగానో పక్షిగానో పుడతా, లేకపోతే గాల్లో కలిసిపోతా. ఇట్లాంటి మాటలే కానీ నేను పరలోకానికి వెళతాను, నా దేవునితో గడుపుతాను, యుగ యుగాలు ఆనందంలో ఉంటాను, నిత్య జీవాన్ని అనుభవిస్తాను అని ఒకే నిరీక్షణ ఒక యేసు ప్రభు మాత్రమే మనకి ఇవ్వగలడు. హల్లెలూయా. అందుకనే ఈ యొక్క ఆదరణ కూడిక ద్వారా దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే,
మరణించినటువంటి తల్లిగారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి మరణించబోతున్నటువంటి మన పరిస్థితి ఏంటి? నిజంగా మన జీవితాలు ఆదరణకరంగా, ఆశీర్వాదకరంగా, మహిమకరంగా ఉండాలంటే ఆ దేవుని సన్నిధి మనతో ఉండాలి. ఈ భూమి మీద నువ్వు జీవిస్తున్నప్పుడు నీవు దేవుని ఆత్మచేత నడిపించబడాలి, దేవుని ఆశీర్వాదముల చేత నువ్వు నింపబడాలి. నువ్వు మరణించిన తర్వాత శాశ్వతమైనటువంటి మహిమలోనికి నువ్వు ప్రవేశించాలి. హల్లెలూయా. అందుకనే యోబు ఒక మాట అంట. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనములో, నా చర్మము చీకిపోయినను, చదవండి ఆ మాటని, అద్భుతమైనటువంటి మాట. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. యోబు గ్రంథం 19:25. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత, ఏమంటున్నాడు? నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. హల్లెలూయా. శరీరముతో నేను దేవుని చూచెదను. ఏ శరీరం అది? ఈ మట్టి శరీరం కాదు. ఈ మట్టి శరీరము మహిమ శరీరముగా రూపాంతరము చెందుతుంది. ఈ క్షయమైపోయే శరీరము అక్షయమైన శరీరముగా రూపాంతరము చెందుతుంది. అందుకనే అంటున్నాడు, నా చర్మము చీకిపోయినను, ఈ చర్మము చీకిపోయినను శరీరముతో, హల్లెలూయా, నా దేవుని చూచే కన్నులు, దేవుని చూచే హృదయం, దేవుని చూచే అనుభవం నీ దేహమునకు కలగాలంటే ఈ దేహములో ఉన్న పాపము చనిపోవాలి. ఈ దేహములో ఉన్న శాపము కొట్టివేయబడాలి. ఈ దేహము పరిశుద్ధాత్మ నిలయముగా మార్చబడాలి. హల్లెలూయా. అందుకనే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. ఈ దేహము దేవుని వలన, ఎవరి వలన? దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. హల్లెలూయా. మన దేహాలతో దేవుని ఎందుకు మహిమపరచాలంటే ఈ దేహమును మనకిచ్చింది ఆయన కాబట్టి, ఈ దేహము మనకు అనుగ్రహించింది దేవుడు కాబట్టి. అందుకని అంటున్నాడు, ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడింది. ఈ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? చాలా మంది అంటున్నారు అసలు పరిశుద్ధాత్మ కారు. మేము పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉండడానికి అసలు పరిశుద్ధాత్మలు ఉంటేగా, అంతేనంటారా? మనలో ఏముంటాయి? చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు, పనికిమాలిన మాటలు, పనికిమాలిన తలంపులు, పనికిమాలినటువంటి వినికిడి, పనికిమాలిన సహవాసాలు, వీటితో నిండిపోయిన నీ దేహము ఎలా దేవుని ఆలయముగా ఉంటుంది? ఎలా పరిశుద్ధాత్మక ఆలయంగా ఉంటుంది? అలా నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉండనప్పుడు నువ్వెలా పరలోకానికి వెళ్తావు? నువ్వెలా పరిశుద్ధుల గుంపులో చేస్తావు? మనము వెళ్ళబోయేటువంటి పరలోకం ఎటువంటిదో తెలుసా? అది పరిశుద్ధుల గుంపుతో కూడినటువంటి పరలోకం. హల్లెలూయా. అది పరిశుద్ధ పట్టణం, అతి పరిశుద్ధుడైన దేవుడు నివసించే పట్టణం. ఆ పట్టణములో నువ్వు ప్రవేశించాలంటే నీలో పరిశుద్ధత ఉండొద్దా? చూడండి, ఆ పట్టణాన్ని గూర్చి రెవల్యూషన్ యోహాను వ్రాసినటువంటి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1-4 వచనాలు అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి. ఏమంటున్నాడు?
అంతటా నేను చూడగా క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు కనబడెను. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను, సముద్రము ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచి తిని. ఏ పట్టణం అది? అపవిత్ర పట్టణం కాదు. ఈ లోకం అపవిత్రమైనది, కానీ మనం వెళ్ళబోయేటువంటి ఆ పట్టణము పరిశుద్ధమైనది. దేవుని యొక్క పట్టణముగా పిలువబడుతున్నది, పరిశుద్ధ పట్టణముగా పిలువబడుతున్నది. కాబట్టి ఆ పరిశుద్ధ పట్టణములో మరణము లేదు, చీకటి లేదు, వేదన లేదు, రోగం లేదు, ఏ విధమైనటువంటి పాప శాపములకు చోటే లేదు. అటువంటి ఆ జీవము గల దేవుని పట్టణమునకు నీవు ప్రవేశించాలంటే నువ్వు ఈ భూమి మీద ఉండగానే ఆ పట్టణమునకు తగిన జీవితము దేవుడు నీలో చూడగలగాలి. హల్లెలూయా. ఆ పట్టణములో ప్రవేశించడానికి తగిన జీవితం దేవుడు ఈ భూమి మీద నీలో చూడగలగాలి. ఎప్పుడైతే అటువంటి జీవితాన్ని ఈ భూమి మీద నువ్వు జీవిస్తావో అప్పుడు నీవు ఆ పరలోక పట్టణమునకు యోగ్యునివి, అప్పుడు నీవు ఆ పరలోక పట్టణమునకు అర్హునివి. అందుకనే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, మృతుల పునరుద్ధానము ఎలాగుంటుందంటే ఈ క్షయమైపోయినటువంటి దేహము అక్షయమైనదిగా లేపబడుతుంది, బలహీనమైనటువంటి దేహము బలమైనదిగా లేపబడుతుంది, ఈ మంటి దేహము మహిమగలదిగా లేపబడుతుంది. ఎందుకంటే మహిమగల దేవుని అభిషేకము పొందిన దేహము మహిమగల దేహముగా రూపాంతరము చెందుతుంది. హల్లెలూయా. ఇలా చెందబడినటువంటి దేహము ప్రభు వచ్చినప్పుడు పరలోక పట్టణములో ప్రవేశిస్తుంది. అలా మన దేహాలు పరలోక పట్టణములో ప్రవేశించాలంటే పరిశుద్ధుడైన దేవుని చేత ఈ భూమి మీద మనము జీవించి ఉండగా ఆయనకు ఇష్టలుగా మనము జీవించాలి. హల్లెలూయా. ఎవరికి ఇష్టలుగా? మనుష్యులకు ఇష్టలుగా కాదు. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, వాళ్ళు నా గురించి బాధపడతారేమో, వీళ్ళు నా గురించి బాధపడతారేమో, నన్ను వెలేస్తారేమో అని మనుష్యులకు ఇష్టమైన జీవితము జీవిస్తే లోకస్తులకి నీకు ఎటువంటి తేడా లేదు. నీవు జీవించిన జీవితము దేవునికి ఇష్టమైనదిగా నువ్వు జీవిస్తే నీ దేహము పరలోకములో ప్రవేశించే దేహముగా మార్పు చెందుతుంది. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం అంటుంది, ఈ దేహము మనకు దేవుని వలన అనుగ్రహించబడినది గనుక ఈ దేహముతో మనము దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి, దైవ సంబంధమైన కార్యాలు చేయాలి. లోక సంబంధమైన కార్యాలు ఇప్పటి వరకు చేసింది చాలా, దానికి పులుస్టా పెట్టి ఈ క్షణము నుండి ఈ దినము నుండి ఈ దేహము నాకు దేవుని వలన అనుగ్రహించబడినది కనుక ఈ దేహముతో నా దేవుని నేను ఘనపరుస్తాను, మహిమపరుస్తాను, ఆరాధిస్తాను, ఆయన కోసమే జీవిస్తాను అనేటువంటి ఒక నిశ్చయత కలిగి దేవునిలో సాగిపోవుదుముగాక. ఆమేన్. దేవునిలో సాగిపోవుదుముగాక. దావీదు ఒక మాట అన్నాడు, తన కుమారుడు చనిపోయినప్పుడు నేను ఎంత ఏడ్చినా నేను వాడిని ఇక్కడికి తీసుకురాలేను, కానీ నేనే ఒకరోజు ఎక్కడికి వాడికడికే దేవుడి కడికే. హల్లెలూయా. దావీదు అన్నాడు నా కుమారుడి దగ్గరికి అన్నాడు, ఎందుకంటే నా కుమారుడు దేవుడి దగ్గర ఉన్నాడు కాబట్టి అన్నాడు. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం అంటుంది, మనము ఈ లోకయాత్ర ముగించిన తరువాత పరిశుద్ధ పట్టణములో పరిశుద్ధుల్ని మనం కలుసుకోబోతున్నాం. మనము అలా పరిశుద్ధుల్ని కలుసుకోవాలంటే, పరిశుద్ధుడైన దేవుణ్ణి కలుసుకోవాలంటే దేవుడు మనకిచ్చిన ఈ చిన్న జీవితములో దేవుని మహిమపరిచే జీవితము జీవించుదుముగాక, దేవుని ఘనపరిచే జీవితాన్ని జీవించుదుముగాక, దేవుని ఆనందింపజేసేటువంటి జీవితాన్ని జీవించుదుముగాక. మారు మనస్సు పొంది, గుర్తుపెట్టుకోండి, ఏం పొందాలి? మారు మనస్సు పొంది
బాప్తిస్మము తీసుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవునికి మహిమకరంగా దేవుని ఘనపరిచేటువంటి కార్యముల్లో, ఆయన పనిలో, ఆయన పరిచర్యలో మనము వాడబడుతున్నప్పుడు నీ లోకయాత్ర ఎప్పుడు ముగించినా కానీ నీలో ఒక ధైర్యం ఉంటుంది. ఏంటో తెలుసా ఆ ధైర్యము? అపోస్తుడైన పౌలు చెప్పాడు, ఏమన్నాడు? నా పరుగును తుదముట్టించి తిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, ఇదిగో నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. నా కొరకు పౌలులో ఎంత విశ్వాసం ఉండాలి ఆ మాట చెప్పాలంటే. అందుకనే దేవుని వాక్యం అంటుంది, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. ఆ జీవ కిరీటాన్ని నువ్వు పొందుకోవాలంటే ఈ భూమి మీద నువ్వు ఉండగా జీవము గల దేవుని సన్నిధిని అనుభవించు, జీవము గల దేవుని ఆరాధించు, జీవము గల దేవుని సేవించు. ఎవరైతే ఆ జీవము గల దేవుని ఆరాధిస్తారో, సేవిస్తారో, ఆయన కొరకు జీవిస్తారో, వారి దేహములు పరిశుద్ధాత్మకు ఆలయముగా మార్చబడునుగాక. వారి దేహములు పునరుద్ధాన దేహములుగా మార్చబడునుగాక. వారి దేహములు పరలోక పట్టణానికి వెళ్ళేటువంటి దేహములుగా రూపాంతరము చెందునుగాక. ఆమేన్. ఈ వాక్యము ద్వారా కూడి వచ్చినటువంటి మనము, ఈ కుటుంబము కూడా ఆదరించబడి ఇక మీదట మేము జీవించే జీవితము దేవునికి మహిమకరంగా, దేవునికి ఘనత తెచ్చే విధంగా ఉంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ దేహము, ఈ జీవితము ఉండాలని ఎవరైతే తీర్మానించుకుంటున్నారో అటువంటి వారికి ఆయన పరిపూర్ణమైన ఆదరణ, సమాధానం, పరిశుద్ధాత్మయందలి ఆనందాన్ని ఆయన సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మరి సమయములో చివరి ప్రార్థన పాస్టర్ గారు చేస్తారు. ఆ తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుంది, ఆ తర్వాత ఆశీర్వాదం ఉంటుంది. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించు. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతి గానముల చేత కీర్తింపబడుచున్న మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఎనలేని పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఈ దినము ప్రభువా దావులూరి తల్లిగారైనటువంటి రవణమ్మ గారిని ప్రభువా, అయా ఈ లోక యాత్ర ముగించుకొని మీ పిలుపు అందుకొని ప్రభువా నీ సన్నిధికి చేరి ఉండగా ప్రభువా, ఆ బిడ్డ విడిచి వెళ్ళినటువంటి కుటుంబాన్ని అయా మీరు ఈ దినము తండ్రి ఆదరణ కూడికను జరుపుకున్నట్టుకు మీరు చూపిన కృపను బట్టి మీకే స్తుతి స్తోత్రాలు ప్రభువా. అయా కూడి వచ్చిన ప్రతి బిడ్డతో మీరు సూటిగా మాట్లాడి ఉన్నారు ప్రభువా. అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాటను ప్రభువా ప్రతి బిడ్డ హృదయంలో తండ్రి నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. వాక్యము చేత తండ్రి ప్రతి బిడ్డని మీరు పట్టుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యాన్ని విని ఉన్నారో ప్రభువా, విన్న ప్రతి బిడ్డని కూడా ప్రభువా రక్షింపండి ప్రభువా. ప్రతి ఆత్మ నశించిపోకుండా ప్రభువా అయా నిజమైన దేవుని తెలుసుకొని నేను ఆరాధించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఈ ఆదరణ కూడిక జరిపించుకుంటున్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రభా మీరు దర్శించండి. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా కుటుంబంలో సంతోషమును సమాధాన పాత్మను కుమ్మరించండి ప్రభా. ఆదరణకర్తగా మీరు ఆ కుటుంబంలోకి వచ్చి ఉన్నందుకై మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. పరిశుద్ధాత్మ దేవా కూడి వచ్చిన ప్రతి బిడ్డని కూడా దర్శించండి ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా కార్యం మొదలుకొని అంతం వరకు మీరుండి మీ నామానికి మహిమకరంగా జరిగించి ఉన్నందుకై మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ కూడి వచ్చిన ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ చేతికి అప్పగించుకుంటూ త్వరలో రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లరా ఈ సమయంలో కుటుంబీకులకు దావులూరి రమణ గారి కుటుంబీకులకు మనం చేస్తున్నాం. మీలో ఎవరైనా వచ్చి వందన సమర్పణ చేసిన తర్వాత ముగింపు ప్రార్థన దైవదాసులు ఆశీర్వాదముతో ఈ కూడిక ముగించబడుతుంది.
వందన సమర్పణ విడుదల చేస్తారు. ప్రియులారా, దేవుడు ఈ కూడిక ఆలస్యంగా ప్రారంభించాం. 12 గంటలకి ప్రారంభించాం. ఒక కార్యం మొత్తం 1:30, 2:30, 3 గంటలు అవుతుంది. అయినా 1:30కే మేము కార్యక్రమం ముగిస్తున్నాం. దావులరి వారు చక్కగా ఏర్పాటు చేశారు. కుటుంబీకులు మీ అందరికీ వారు వందనాలు తెలియజేయమన్నారు. బంధువులకి, అందరికీ, స్నేహితులకి, సంఘమునకు వారు భోజనాన్ని సిద్ధపరిచినారు. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేయాలని మనం చేస్తున్నాం. అలాగే మీరు వారి కుటుంబాన్ని ఆదరించి ప్రార్థన ఆశీర్వాదంతో వెళ్ళాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ముగింపు ప్రార్థన చేస్తాం. గడ్డి పువ్వురా మనిషి జీవితం, గాలి వీచగా చెదరిపోవును. గడ్డి పువ్వురా మనిషి జీవితం, గాలి వీచగా చెదిరిపోవును. లోకమే నీకు అశాశ్వతంబురా, పరలోకమే నీకు శాశ్వతంబురా. ఈ లోకమే నీకు అశాశ్వతంబురా, పరలోకమే నీకు శాశ్వతంబురా. తెలుసుకో ఓ మానవా, ఈ క్షణమే ప్రభు యేసుని తెలుసుకో మానవా, ఈ క్షణమే ప్రభు యేసుని. మనిషి బ్రతుకు రంగుల వలయం, ఆ బ్రతుకే క్షణభంగురం. మనిషి బ్రతుకు రంగుల వలయం, ఆ బ్రతుకే క్షణభంగురం. మారాలి ప్రతి హృదయం, చేరాలి క్రీస్తు రాజ్యము. మారాలి ప్రతి హృదయము, చేరాలి క్రీస్తు రాజ్యము. మనిషి బ్రతుకు రంగుల వలయం, ఆ బ్రతుకే క్షణభంగురం. మనిషి బ్రతుకు రంగుల వలయం, ఆ బ్రతుకే క్షణభంగురం. ఆత్మ వెళ్ళగా శవమని నిన్ను ఇంత ఉంచరు, పంచ చేర్చెదరు. ఆత్మ వెళ్ళగా శవమని నిన్ను ఇంత నుంచరు, పంచ చేర్చెదరు. ఇరుగు పొరుగు వారు కూడా కొందరు
వల్ల కాటే వరకే వచ్చెదరు. ఇరుగు పొరుగు వారు కూడా కొందరు వల్ల కాటే వరకే వచ్చెదరు. తెలుసుకో మానవా, ఈ క్షణమే ప్రభు యేసుని. తెలుసుకో మానవా, ఈ క్షణమే ప్రభు యేసుని. మనిషి బ్రతుకు రంగుల వలయం, ఆ బ్రతుకే క్షణభంగురం. మనిషి బ్రతుకు రంగుల వలయం, ఆ బ్రతుకే క్షణభంగురం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసిన తరువాత దైవదాసులు మనకి ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన, కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. నిజముగా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. అనేకమైన విషయాలు, అనేకమైన హెచ్చరికలు దేవుడు తన దాసుని అభిషేకించి పరిశుద్ధాత్మతో నింపి మనతో మాట్లాడి ఉన్నాడు. అవును ప్రియులారా, ఈ మట్టి దేహము మహిమ దేహముగా మారబోతుంది. చనిపోతే తక్కిడో పిక్కుడో కాదు. నీకు నాకు ఎవరికి లోకము శాశ్వతము కాదు. ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే. చనిపోకముందే నేను ఎక్కడికి వెళ్ళాలని తీర్మానం చేసుకొని వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడినాడు. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో తల్లిగారు శ్రీమతి ధావులు రమణమ్మ గారి యొక్క ఆదరణ కూడిక ద్వారా మీ దాసులను మరుగు చేసి మాకు శ్రేష్టమైన సందేశాన్ని నాయన మీరు మాకు ఇచ్చారు. ఈరోజు తండ్రి దేవా ఆమె మరణము ద్వారా ఈరోజు మాకు వర్తమానం వచ్చింది, శ్రేష్టమైన వర్తమానం వచ్చింది. దేవా మీకు స్తోత్రం. మేమందరం మెలుగు కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి ప్రభువా. ఒక రోజున మేము తండ్రి రమణమ్మ గారు చనిపోయారు కదా, ఆమె ముందు వెళ్ళారు, మేము మరలా మేము వెనక్కి వస్తాం. తండ్రి చనిపోకముందు తల్లిగారు ఏ విధముగా నీ అందు విశ్వాసం ఇచ్చారు, అలాగే ఆమె యొక్క బంధువులు, కుమార్తెలు, కుమారులు, మనమ సంతానం, రక్త సంబంధులు దేవా అందరూ నీ యందు విశ్వాసం ఉంచి ఆమె పొందుకున్న ఆ శాశ్వతమైన రాజ్యాన్ని ఈ బిడ్డలందరూ కూడా పొందుదురుగాక. ముందున్న కార్యక్రమంలో మాకు తోడుగా ఉండి ఆ వాతావరణాన్ని సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచి అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, జయప్రదముగా మీరు జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ సేవకుల ద్వారా మాతో ముఖాముఖిగా మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి స్తుతించి బ్రతిమలాడుకొని వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుంటున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతను సమస్తమైన పరిశుద్ధ నామం సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మనమందరం కన్నులు మూసుకొని ఆశీర్వాదాన్ని తీసుకుందాం. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్యమైన కృపా కనికరములు, పరిశుద్ధాత్మ దేవుని అనేన సహవాసము, కాపుదల, భద్రత కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం, మరి ప్రాముఖ్యంగా ఈ తల్లి గారిని పోగొట్టుకున్నటువంటి రక్త సంబంధికులకు, ముఖ్యంగా కుమారునికి, కుమార్తెకు, వారి కుటుంబాలకు, వచ్చినటువంటి బంధుమిత్రాదులకు, స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి ఇప్పుడును ఎల్లప్పుడును పరిశుద్ధాత్మ ద్వారా ఆదరణ, సమాధానము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రాముఖ్యంగా జ్ఞాపకం పెట్టుకోండి.